వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వంటకం అనమాట మటను. చూడండి, ఉల్లిపాయలు కోసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు అనమాట. ఇవ్వండి, మటన్ పెట్టుకున్నాను. నేను అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను అనమాట. మటన్ వేస్తాను అనమాట, అలాగే ఉల్లిపాయలు వేసేస్తాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను అనమాట. మొత్తం అలాగే ఉప్పు, కారం, అన్నీ మసాలా పౌడర్ అంతా వేసేస్తున్నాను అన్నమాట. అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఆయిల్ కూడా వేసేసుకున్నాను. కవర్ పడిపోయింది అనమాట. ఆయిల్ వేసుకున్నాను కదా, అలాగే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇవన్నీ వేసుకున్నాం కదా, మొత్తం అంతా కలిపిసుకుందామండి. చూసారా, అంతా కలిపిస్తున్నాను. చూసారు కదా, మొత్తం అంతా కలిపిస్తున్నాను అనమాట. ఉప్పు, కారం, అంతాను, ఉల్లిపాయలు, గరం మసాలా పౌడర్ అనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి చెదగొట్టుకొని వేసేసుకుంటాను అనమాట. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి ఇవి రెండు కలిపి చెదగొట్టేసుకుందాం. మొత్తం అల్లం కడిగేసుకొని తొక్క తీసేసుకొని. చూసారా, అల్లం వెల్లుల్లి చెదగొట్టుకుంటున్నాను అనమాట. మెత్తగా మిక్సీ నాకు ప్రాబ్లం లేదండి, అందుకోసమని నేను ఇందులో చెదగొడుతున్నాను అనమాట. ఇది మెత్తగా చెదగొట్టుకోవాలి. అలాగా చూసారు కదా, మనం వాటర్ ఇంకేం వేసుకోలేదండి. కూరలో ఉన్న వాటర్ తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు పాలు, నీరు అన్నిటితోటి జ్యూస్ లాగా అయిపోయింది. అప్పుడే ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాం. చూసారు కదా, మనకి పోపు పెట్టి చేసే అంత లేదండి. గాబరి చెయ్యాలి అనుకుంటే ఇలా చేసేసుకోండి. టేస్ట్ మాత్రం ఏం పోదు, చక్కగా ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వేసుకొని చూడండి, మొత్తం అంతా కలుగుతున్నాను. ఇప్పుడే ఇలాగా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మనం ముద్దలో వేసినట్టుగా లేదు, ముద్ద మనం చేసి ఫ్రై చేసి వేసినట్టుగా అలాగేనండి. ఇలా చేసుకున్నాను. ఏ విధంగా చేసినా సరే అక్కడికే వస్తుందండి, మనం ఎంత ఫ్రై చేసి వండినా సరే. చూసారు కదా, నేను అన్ని ఉల్లిపాయలు అన్నీ కలిపి చక్కగా వేసాను. చూడండి, మనకి ఉడకముందే మనకి ఇప్పుడే జ్యూస్ వచ్చింది. చూసారు కదా, మనకి ఫ్రై అవుతున్నప్పటికే మనకి ఇలా జ్యూస్లా తయారైంది కూర. ఎప్పుడైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేస్తే బాగుంటుంది. మా అమ్మగారు ఇలాగే చేసేవారు అనమాట. ఒకసారి అన్నీ ఇలా వేసేసి చేసేసేవారు అనమాట. ఎంత పెద్ద ఎక్కువ ఎంత కూర అయినా సరే గబగబా చేసేవారు. అందరికీ జ్యూసులు సరిపోయాయి అనమాట. అంత బాగా చేస్తారు. ఇంక మాకు రాదనమాట, అంత బాగా మా అమ్మగారు చేస్తారనమాట. చక్కగా చేసేవారు. అలా అందరికీ అలా కూర పంచడం కూడా వాళ్ళకి పెద్దవాళ్ళకి వస్తుంది. అంతంత రాదు కానీ. చూసారు కదా, వేయించారు. ఆయిల్ కూడా మనకి ఇప్పుడే తేలిపోయింది. చూసారా, ఉడికినట్టుగా. కానీ మనం ఇంకా వాటర్ వేయాలన్నమాట. చూసారు కదా, మనకి ఎలాగా ఫ్రై అయిపోయిందో ఇలాగా బాగా ఫ్రై అయిపోవాలండి. చూసారు కదా, మనకి వడగొట్టుకుంటుందని ఎలాగైతే ముందుగా వాటర్ వేసేసుకుందాం. చూసారు కదా, ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. ఇంకా 2 గ్లాసులు 3 గ్లాసులు వేసుకోండి. ఇంకొక గ్లాసు వేసుకున్నానండి, ఇంకొకటి కూడా మళ్ళీ వేసుకున్నాను. చూసారు కదా, మనం ఇలాగా కాసేపు ఉడకలేదు. మటన్ మనకి ఎంత బాగా ఉడికితే అంత మంచిది. చికెన్ ఎంత తక్కువ ఉడికితే అంత మంచిది అనమాట. నాటుకోడి అనుకోండి కొంచెంసేపు చేయవచ్చు. బాయిలర్ కోడి అన్నమాట ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు. చూసారు కదా, కూరలో ఆయిల్ అనమాట. దానికి కూరకి ఎక్కువ ఆయిల్ కొవ్వు ఉంది. దాంతో ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలింది అనమాట. చూసారు కదా, దీన్ని ఇలాగా కలిపేసి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకుందామండి. చూసారు కదా, మనకి
చూసారు కదా మనకి వాటర్ అంతా తగ్గిపోయింది. కూర అంతా ఇంకా కొంచెం మనకి తగ్గాలన్నమాట. జ్యూస్ దగ్గరికి చిక్కగా రావాలి అనుకుంటే ఇంకా మనకి దగ్గరగా రావాలి. ఇంకొక 5 నిమిషాల్లో ఈ కూర రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా మనకి రెడీ అయిపోయింది. మనకి జ్యూస్ అంతా చిక్కగా అయిపోయింది. ఇంకా చల్లారితే దగ్గరికి అయిపోతుంది అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి జ్యూస్ అంతా చక్కగా ఉందా. మనం ఏ ముద్దలో పెట్టలేదు, ఏమీ లేదనమాట. అన్ని ఉల్లిపాయలు అన్నీ చేసుకున్న మటన్ కూర అన్నమాట. చూసారు కదా అల్లం వెల్లుల్లి కూడా నేను చెరగొట్టి వేస్తాను. ఉప్పు కారం అంతా ముందే వేసేసాను అనమాట. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా ముందే వేసేసాను. చూసారు కదా మనకి రెడీ అయిపోయింది చక్కగా చిక్కగా. చూసారా మటన్ కూర రెడీ. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూసారు కదా అంతా దగ్గరికి అయిపోయింది అనమాట. చూసారు కదా మీ కళ్ళ ఎదురుగా నేను అలాగా తయారు చేశాను కూర. చూసారు కదా టేస్ట్ ఎలాగుందో. మీరు ఇలాగే చేసుకొని టేస్ట్ ఎలాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ చాలా 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 బాగా వస్తుంది కూర. మీరు అలా ట్రై చేయండి. చూసారు కదా ఇంకా ఇది మనకి ఎంత బాగా చూసారా ఆయిల్ అంతా తేలిపోయిందనమాట. కూర సూపర్ అంటే సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంది. చూసారు కదా కూర పెట్టుకున్నాము. టేస్ట్ అండి చాలా చాలా ఉంది. ఉప్పు కారం అంతా మొత్తం సరిపోయింది అనమాట. చూసారు ముక్క ఎంత మెత్తగా ఉందో చూడండి. చూడండి పీసు ఎలాగ వచ్చేస్తుందో. అంత బాగా ఉడికిందనమాట. మీకు ఎదురు పెట్టుకొని నేను తినేస్తున్నానండి. మీరు వచ్చినా కూడా నేను పెడతాను అనమాట. ఎవరు వచ్చినా సరే. చాలా చాలా బాగుందండి. ఓకే ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. నా వీడియోలన్నీ కొద్దిగా చూడండి ప్లీజ్. చూస్తారని ఆశిస్తున్నాను. నేను చేసే వీడియోలన్నీ మీకు నచ్చుతాయో నచ్చట్లేదో ఎందుకు మరి చూడట్లేదు ఎవరన్నా. లైకులు కొట్టండి. కొత్త వాళ్ళు అయితే చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు అన్నీ వస్తాయన్నమాట. మీరందరూ ఇంతవరకు నాకు ఆదరించారు కాబట్టి ఇంకా మున్ముందు కూడా మీరు ఇలాగే ఆదరించాలి. ఓకే బాయ్ బాయ్. కూర మాత్రం చాలా చాలా బాగుందండి. లైక్ కొట్టాలి ప్లీజ్. చిన్న లైక్ ఇచ్చుకోండి. చూసిన వాళ్ళందరూ లైక్లు ఇస్తే నాకు చాలా చాలా సంతోషం ఉంటుంది. ఇంకా ముందు ఇంకా మంచి వంటలు మేము చేయగలుగుతాను అనమాట. ఓకే బాయ్ బాయ్. చూడండి కూర ఎవరికి కావాలో చెప్పండి, నేను పంపిస్తాను. అంత బాగుంది కూర.